వీటి మీద వెళ్తున్నప్పుడు మన బోట్లు, మన బళ్ళకు ఉన్న బోట్లు 2 లూజ్ అయిపోతాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఒక 5 ఇయర్స్ వచ్చే బండి 1 ఇయర్‌లోనే మనకు కొత్తది కొనాల్సి వస్తుంది. ఎక్కువసారి రిపేర్ షాప్ కూడా అసలు లూజ్ అయిపోతుంది. అసలు ఎందుకు పెట్టారంటే 5, 6 ఇయర్స్ బ్యాక్ ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ అనేది డౌన్ అయిపోయింది. ఎవరు కొత్త బళ్ళు కొనట్లేదు, రిపేర్ ఏం రావట్లేదు, అంతా సాఫీగా జారిపోతుంది. అలాంటప్పుడు వాళ్ళకి ఆదాయం లేదు, మరి ఏం చేస్తారు? అందుకని వాళ్ళు గవర్నమెంట్‌తో ఒక డీల్ కుదుర్చుకున్నారు. ఇలాగా మాకు ఐడియా వచ్చింది, రోడ్ల మీద మీరు స్పీడ్ బంప్స్ ఎయ్యండి, ఈట్ల వల్ల వెహికల్ బేగా డ్యామేజ్ అవుతది. వాళ్ళకి కూడా కొత్త బండి కొనాలని ఫీలింగ్ వస్తది. లేదంటే రిపేర్‌కైనా తీసుకొస్తారు. దీనివల్ల మనకు ఆదాయం వస్తదని చెప్పి అలా డీల్ కుదుర్చుకొని గవర్నమెంట్‌తో ఇన్వాల్వ్ అయ్యి అలా ఏశారు స్పీడ్ బంప్స్. అలా ఉంది దీని పరిస్థితి. ఒక స్పీడ్ బ్రేక్ ఏస్తే ఏం ప్రాబ్లమ్ లేదు. హాయిగా ఆగుతాము, స్లో అవుతాము, వెళ్తాము. అంతా బాగుంటది. ఎందుకివి? స్పీడ్ బ్రేక్ ఏసేయండి. స్పీడ్ బ్రేక్ ఏస్తే చాలా బాగుంటది కదా! ఆగుతాం కదా! మంచి లైట్‌లేయండి స్పీడ్ బ్రేక్‌కి. స్పీడ్ బ్రేక్ ఉందని. ఏస్తారు కదా పెద్ద పెద్దవి. అలాంటివి ఎయ్యండి, నో ప్రాబ్లమ్. ఎందుకివి? దేనికి పనికిరానివి మాకు.